అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అలంకారాలు టాపిక్ నుంచి ఒక 25 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1-2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్ చూడండి. అడుగులు తడబడ బుడతడు నడిచెను ఏ అలంకారం అని అడుగుతున్నాడు. యమకము, వృత్యానుప్రాస, లాటానుప్రాస, చేకానుప్రాస. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి చెప్పండి. అడుగులు తడబడ బుడతడు నడిచెను. ఇది చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువగా ఒక లెటర్ రిపీటెడ్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏది? డా అనే అక్షరము ఎక్కువగా రిపీటెడ్ గా కనిపిస్తుంది. సో ఇట్లా రిపీటెడ్ గా ఒక హల్లు ఎక్కువ సార్లు రిపీటెడ్ గా వస్తే దాన్ని ఏమంటాం? వృత్యానుప్రాస అలంకారం అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, యమకము. యమకం అంటే ఒకే పదం వేరు వేరు చోట్ల అంటే డిఫరెంట్ మీనింగ్ తోన ఒకే పదం కొంచెం డిస్టెన్స్ లో వస్తుంది, అప్పుడు దాన్ని యమకం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, మానవ నీ ప్రయత్నం మానవ. రెండు మానవాలే కదా. మానవ నీ ప్రయత్నం మానవ అంటే మానవ అంటే ఓ మనిషి అని, నీ ప్రయత్నం మానవ అంటే నువ్వు చేసే ప్రయత్నాన్ని మానవ మర్చిపోవా అన్నట్టు. సో ఇది యమకం. ఏకానుప్రాస అంటే ఒకే పదం రెండు వేరు వేరు అర్థాలతో పక్క పక్కనే వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అంటారు. అరటి తొక్క తొక్కరాదు. ఎగ్జాంపుల్, అరటి తొక్క తొక్కరాదు అంటే అరటి తొక్క అనేది వేరే వర్డ్, తొక్కరాదులో తొక్క అనేది మీనింగ్ వేరే కదా. తొక్కరాదు అంటే అరటి తొక్కను తొక్కితే కింద పడతారనే మీనింగ్ వస్తుంది. సో డిఫరెంట్ మీనింగ్ ఉంటే దాన్ని చేకానుప్రాస అంటారు. భావం భావం డిఫరెంట్గా ఉంటే దాన్ని లాటానుప్రాస అంటారు. అండి, లాటానుప్రాస అంటే ఒకే అర్థం ఉన్న పదాలు తాత్పర్య భేదంతో వస్తాయి అంటే భావం అనేది చాలా డెప్త్గా ఉన్నట్టుగా కనిపిస్తే దాన్ని లాటానుప్రాస అంటారు. ఇప్పుడు అమ్మ చెప్పిన మాటే మాట అంటే అమ్మ చెప్పిన మాట ఎంతో విలువైంది, ఎంతో గొప్పది అని మనందరికీ తెలిసింది కదా. దీని యొక్క భావం చాలా డీప్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇది లాటానుప్రాస. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శ్రీనాథును వర్ణించు జిహ్వ జిహ్వ ఈ వాక్యంలోని అలంకారం ఏది అని అడుగుతున్నాడు. లాటానుప్రాస, యమకము, చేకానుప్రాస, వృత్యానుప్రాస. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, ఒకే పదం పక్క పక్కనే వచ్చి భావభేదంతో అంటే భావం డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమనుకున్నాం? లాటానుప్రాస అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఇందాకనే. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, లాటానుప్రాస. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, అమ్మ చెప్పిన మాటే మాట అని. అంటే ఇక్కడ చూడండి, శ్రీనాథుడు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే ఆ శ్రీనాథుని వర్ణించు. జిహ్వ అంటే నాలుక. సో ఆ నాలుకే నాలుక అంటే ఇంత గొప్ప అవకాశం వచ్చింది నా నాలుకకి, నా శ్రీనాథుని వర్ణించిన నా నాలుక ఎంతో గొప్పది, అంత గొప్ప అదృష్టం నాకే దక్కింది అనే భావన కలిగించే భావంతో ఉంది. కాబట్టి ఇది లాటానుప్రాస. భావభేదంతో వచ్చే పదాలని లాటానుప్రాస అంటారు. చేకానుప్రాసలో అర్ధభేదం ఉంటుంది, పదాలు వెంట వెంటనే వచ్చి దానికి అర్ధభేదం ఉంటుంది, ఇక్కడ భావభేదం ఉంటుంది. ఇది ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాటానుప్రాస. థర్డ్ క్వశ్చన్ చూడండి. రెండేసి హల్లుల జంట అర్ధభేదములతో అవ్యవధానంగా ప్రయోగిస్తే అది ఏంటి అని అడుగుతున్నాడు. లాటానుప్రాస, యమకము, చేకానుప్రాస, వృత్యానుప్రాస. ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా అంటే వ్యవధానం లేకుండా అంటే డిస్టెన్స్ లేకుండా పక్క పక్కనే, వ్యవధి లేకుండా అంటే దూరం లేకుండా పక్క పక్కనే వస్తే దానిని ఏమంటారు అని అడుగుతున్నాడు. మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అంటారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అంటారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం, అరటి తొక్క తొక్కరాదు అంటే తొక్క తొక్క అని పక్క పక్కనే వచ్చినాయి కానీ రెండింటికి డిఫరెంట్ మీనింగ్. సో అది చేకానుప్రాస అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్. అనాథనాథ నందనందన నీకు వందనం ఇది ఏ అలంకారం అని అడుగుతున్నాడు. మనం ఇందాకనే ప్రీవియస్ క్వశ్చన్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, అనాథలో నాద ఉంది, నాద నాద అనేది పక్క పక్కనే వచ్చినాయి కదా. మళ్ళీ ఇక్కడ నంద నందన అనేది కూడా పక్క పక్కనే వచ్చినాయి. అనాథ అంటే ఎవరు లేని వారిని అనాథ అంటారు కదా. సో అనాథకి మీనింగ్ వేరే, ఈ నాదకి మీనింగ్ వేరే. నాద అంటే దేవుడు అని అర్థం, నంద నందన అంటే ఇది కూడా మీనింగ్ వేరే. కాబట్టి ఇది ఏ అలంకారం కిందికి వస్తుంది? ఏకానుప్రాస అలంకారం కిందికి వస్తుంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపమాన ఉపమేయములకు సాదృశ్యం చెబితే అది ఏ అలంకారం అని అడుగుతున్నాడు.
ఉపమాలంకారం, రూపకాలంకారం, శ్లేషాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం. ఇక్కడ ఏమంటున్నారు, ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యం చెబితే అంటే పోలిక, ఉపమాన ఉపమేయాలకు పోలిక చెబితే దానిని ఏ అలంకారం అంటారు అని అడుగుతున్నాడు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఉపమాలంకారం. సో దేనిని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అంటారు, దేనితో పోలుస్తారో దానిని ఉపమానం అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆమె ముఖాన్ని దేనితోనో పోలుస్తున్నాడు, చంద్రబింబంతో పోలుస్తున్నాడు. సో ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఉపమేయం ఏంటి, ఇందులో దేనిని పోలుస్తున్నాం, ఆమె ముఖం అనేది ఉపమేయం, చంద్రబింబం అనేది ఉపమానం. దేనితో పోలుస్తున్నాం, చంద్రబింబంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం. సో దీనిని ఉపమాలంకారం అంటారు. ఉపమాలంకారంలో 4 ధర్మాలు ఉంటాయండి. ఉపమానం, ఉపమేయం, ఉపమానధర్మం, ఉపమావాచకం. ఉపమేయం, ఉపమానం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఉపమేయం అంటే దేనిని పోలుస్తున్నామో అది, ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది, సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలకు భేదం లేనట్టు అంటే రెండు సమానమే అని చెప్పే ధర్మము. ఉపమావాచకం అంటే వలె, పోలే, లాగా అనేదాన్ని అంటే ఈ రెండింటిని కలపడానికి వాడేదాన్ని ఉపమావాచకం అంటారు. ఇప్పుడు చూడండి, ఆమె ముఖం చంద్రబింబం అని ఉంది అంటే ఆమె ముఖం చంద్రబింబం వరకు రాస్తే మనకి ఏమర్థమవుతుంది, సెంటెన్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వదు. వలె అందంగా ప్రకాశిస్తుంది అంటే ఈ రెండింటిని కలపడానికి మనం ఏం వాడుతున్నాం, వలె. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అంటే కాబట్టి దీన్ని ఉపమావాచకం అంటారు. ఈ పై 4 ధర్మాలన్నీ ఉంటే దీన్ని ఏమంటారు, పూర్ణోపమాలంకారం అంటారు. ఆప్షన్ బి, రూపకాలంకారం అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం రూపకాలంకారం. అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడమే రూపకాలంకారం. రూపకాలంకారం అంటే ఏంటంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం అంటే రెండింటికి భేదం లేనట్టుగా చెప్పడాన్ని ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు అంటే ఇక్కడ జ్ఞానానికి జ్యోతికి భేదం లేనట్టుగా చెప్తున్నాడు కదా, అంటే జ్ఞానము జ్యోతి రెండు ఒకటే అని చెప్తున్నాడు. జ్ఞాన జ్యోతిని వెలిగిస్తాడు అంటే జ్ఞానం జ్యోతి రెండిటికి భేదం లేనట్టుగా చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. నెక్స్ట్ శ్లేషాలంకారం అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు రావడాన్ని శ్లేషాలంకారం అంటారు. ఒకటే పదం ఉంటుంది, దానికి రెండు కానీ 3 కానీ వేరే వేరే అర్థాలు అంటే ఇప్పుడు ఒక పదానికి పర్యాయ పదాలు రాస్తాం కదా, అట్లా ఒక పదానికి 2-3 అర్థాలు వచ్చే పదాన్ని శ్లేషాలంకారం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే రాజు కువలయానంద కరుడు అంటే రాజు అంటే భూపాలుడు, చంద్రుడు అనుకోవచ్చు. కువలయం అంటే భూమి ఇంకా కలువ కిందికి వస్తుంది. సో కాబట్టి ఇది శ్లేషాలంకారం. నెక్స్ట్ ఉత్ప్రేక్షాలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఆ నడిచి వచ్చే ఏనుగు కొండయా అన్నట్లుంది అంటే ఏనుగు నడిచి వస్తుంటే మనం ఊహించుకుంటున్నాం అనమాట, ఆ కొండలాగుంది, అబ్బా ఈ ఏనుగు నడిచి వస్తుంటే కొండలాగా అనిపిస్తుంది అని ఒక ఊహా చిత్రాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. గుణ జాతి క్రియాదులను ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది ఏ అలంకారం అని అడుగుతున్నారు. అతిశయోక్తి, స్వభావోక్తి, సమాసోక్తి, అర్ధాంతరన్యాస అలంకారం అని అడుగుతున్నాడు. సో జాతి గుణ క్రియాది స్వభావాలను ఉన్నది ఉన్నట్టుగా వర్ణించడాన్ని ఏమంటారు, స్వభావోక్తి అలంకారం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉత్ప్రేక్ష అలంకారంలో ప్రధానంగా ఉండేది ఏది అని అడుగుతున్నాడు. సాదృశ్యం, సమర్థన, ఊహ, ఆరోపణ. ఇక్కడ చూడండి, ఉత్ప్రేక్ష అనేది మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం, ఊ వచ్చింది. సో దీన్ని ఏమంటారు, ఉత్ప్రేక్ష అంటే ఊహ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా. సో ఉత్ప్రేక్ష అంటే ఊహ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం ఏది అని అడుగుతున్నాడు. దృష్టాంత, ఉల్లేఖ, ఉపమ, వ్యాజస్తుతి. బింబ ప్రతిబింబ భావం గల అలంకారం అంటే ఉపమేయ ఉపమానాల యొక్క సమాన ధర్మాలు వేరైనప్పటికీ పోలిక చెప్పినట్టయితే
దాన్ని దృష్టాంత అలంకారం అంటారు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బింబ ప్రతిబింబ భావం గల అలంకారాలని దృష్టాంత అలంకారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పదాంతం ఒకే ప్రాసాక్షరం ఉంటే అది ఏ అలంకారం అని అడుగుతున్నారు. వృత్యానుప్రాస, లాటానుప్రాస, అంతఃప్రాస, అంత్యానుప్రాస. పదాంతం అంటే ఒక పదం చివర ప్రాసాక్షరం సేమ్ ఉంటే దాన్ని ఏమంటారు? అంత్యానుప్రాస. పదాంతం అంటే అంత్యమే కదా. సో పదం చివర లేదా పద్యపాదం చివర ఒక వాక్యం చివర ప్రాస అనేది సేమ్ వస్తే దాన్ని అంత్యానుప్రాస అంటారు. మనం ఆల్రెడీ అంత్యానుప్రాస అలంకారం గురించి మన అలంకారాల వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అంత్యానుప్రాస అలంకారం. దీన్ని ఒక సాంగ్తోనూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్ని చిన్ని ఆశ అనే సాంగ్తోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం ఇందలి అలంకారం ఏది అని అడుగుతున్నాడు. ఉపమా, రూపకము, ఉత్ప్రేక్ష, అర్ధాంతరన్యాస. ఆమె నా పాలిట బాల విజ్ఞాన సర్వస్వం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆమె నా పాలిట విజ్ఞాన సర్వస్వం, ఆమె నాకు సర్వస్వం అని చెప్తున్నాడు. సో ఇక్కడ భేదం లేనట్టుగా చెప్తున్నాడు కాబట్టి ఇది ఏ అలంకారం? ఆమెకు ఇంకా సర్వస్వం, విజ్ఞాన సర్వస్వానికి భేదం లేనట్టుగా చెప్తున్నాడు కాబట్టి ఇదేంటి? రూపకాలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం ఈ వాక్యంలోని అలంకారం ఏది అని అడుగుతున్నారు. లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, యమకం. మనం ఆల్రెడీ ఇది కూడా అలంకారాలు టాపిక్ గురించి వీడియో చేసాము, అందులో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సో యమకము అంటే ఏంటి? ఒకే పదము డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం డిస్టెన్స్లో ఉండి డిఫరెంట్ మీనింగ్తో ఉంటే దాన్ని యమకము అంటారు. ప్రతి వారికి ఒక ప్రతి అంటే ప్రతి వారికి అంటే ప్రతి ఒక్కరికి అని. ఒక ప్రతి అంటే పుస్తకం అని, బుక్ అని. పుస్తకం ప్రతి అంటే పుస్తకం. ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఉచితం అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ప్రతి అనేది కొంచెం డిస్టెన్స్లో సేమ్ పదం ఉంది కదా, ప్రతి కానీ ఈ రెండింటి యొక్క మీనింగ్ వేరే కాబట్టి ఇది యమకము అవుతుంది. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్, యమకము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్షధార ఓలే వచ్చు చీకట్లలో మట్టి దివ్య నిలుచు మాట కల్లా ఇందులోని ఉపమేయం ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ వర్షధార, మట్టి దివ్య, చీకట్లు, మాట. ఇందులో ఉపమేయం ఏది అని అడుగుతున్నాడు. ఉపమేయం అంటే ఏంటి? దేనిని పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది. సో ఇక్కడ చూడండి. వర్షధార ఓలే వచ్చు చీకట్లలో. వర్షం పడేటప్పుడు ఏమవుతుంది? మొత్తం చీకటి అవుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాం? ఒక దీపం పెట్టుకుంటాం. అంటే ఆ దీపం వల్ల ఆ చీకటిని తరిమేసి వెలుగు వస్తుంది కదా. సో వెలుగునిచ్చినట్టు అంటే మన కష్టాల్లో కూడా ఏదో ఒక వెలుగునిస్తున్నట్టు మాట అనేది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎవరైనా ఈ మాట సాయం చేసినా కూడా వాళ్ళకి ఎంతో ఇదిగా ఉంటది కదా. సో అలాంటి మాట సాయం దీంట్లో ఏమంటున్నాడు? ఉపమేయం అంటున్నాడు. సో ఇందులో దేన్ని పోలుస్తున్నాడు? మాటని పోలుస్తున్నాడు. ఏమని? చీకట్లలో ఒక దివ్యలాగా అంటే వెలుగులాగా ఇచ్చే మాటను గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటి? మాట అనేది ఉపమేయం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పుటను ఏ అలంకారం అంటారు? అర్ధాంతరన్యాస అలంకారం, రూపకము, ఉపమ, ఉత్ప్రేక్ష. ఈ నాలుగిట్లో ఏది అని అడుగుతున్నాడు. ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం అంటే భేదం లేనట్టుగా చెప్పడం. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. అభేదం అంటే భేదం లేనట్టుగా చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? రూపకాలంకారం అంటారు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువగా అక్షరాలు ఆవృతమైతే అది ఏ అలంకారం అని అడుగుతున్నాడు. వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. అంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ అక్షరాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారం అంటారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధాన్ని చెప్పే పదం ఏంటి అని అడుగుతున్నాడు. ఉపమావాచకం, అభేదం, సమాన ధర్మం, ఆరోపణ. ఉపమేయానికి ఉపమానానికి గల సంబంధం చెప్పడాన్ని ఏమంటారు అంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఉపమాలంకారంలో. సో దీన్ని ఏమంటారు? ఉపమావాచకం అంటారు. వలే, ఓలే, పోలే, లాగా అనే పదాలు వస్తే దాన్ని ఉపమావాచకం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
రాజకువలయానందకరుడు ఇందులోని అలంకారం ఏది అని అడుగుతున్నారు. స్వభావోక్తి, ఉల్లేఖనం, శ్లేష, దృష్టాంత. సో కువలియ అనే దానికి 2 మీనింగ్స్ వస్తున్నాయి. కువలియ అంటే భూమి మరియు కలువ. సో ఒక పదానికి వేరు వేరు అర్థాలు వస్తే దానిని ఏ అలంకారం అంటారు? శ్లేషాలంకారం అంటారు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, శ్లేషాలంకారం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పద్యపాదం చివర విడిచిన పదభాగాన్ని అవ్యవధానంగా రెండవ పాదం మొదట గ్రహిస్తే అది ఏ అలంకారం అని అడుగుతున్నారు. అంత్యానుప్రాస, అంతఃప్రాస, అనుప్రాస, ముక్త పదగ్రస్తం. ఏది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి కమెంట్ చేయండి. మనం ఇది కూడా ఆల్రెడీ మన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అలంకారాలు టాపిక్ లో మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. సేమ్ అంత్యాక్షరి లాగానే ఉంటుంది. ఒక వాక్యంలోని చివరి పదం మళ్ళీ నెక్స్ట్ వాక్యంలోని మొదటి పదం 2 సేమ్ ఉంటాయి అనమాట. దాన్ని ఏ అలంకారం అంటారు? ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మనం. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అని. గోదారి గట్టుంది, మళ్ళీ గట్టు మీద చెట్టు, చెట్టు మీద పిట్ట. సో మనం ఎక్కడైతే వదిలేస్తున్నామో మళ్ళీ దాంతోనే స్టార్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారు? ముక్త పదగ్రస్తం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పైకి నింద లోపల స్థుతి ఉంటే అది ఏ అలంకారం అంటారు? ప్రతీపం, దృష్టాంత, వ్యాజస్థుతి, స్వభావోక్తి అని అడుగుతున్నాడు. పైకి పొగడత, లోపల నింద అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండేదాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, వ్యాజస్థుతి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మన పిల్లలకి ఒకవేళ మంచి మార్క్స్ వచ్చినప్పటికీ, మంచి ర్యాంక్, ఒక థర్డ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం? వచ్చిందిలే నీకే ర్యాంక్ అని తిడతాం కదా. సో పైకి నిందేసిన లోపల ఏమనుకుంటున్నాం? అబ్బా బాగానే వచ్చినాయి మార్క్స్ ఈసారి, గ్రేట్, మా వాడు థర్డ్ ర్యాంక్ వచ్చిండు, సెకండ్ ర్యాంక్ వచ్చిండు అని లోపల పొగుడుకుంటాం కదా. సో అదనమాట. పైకి నింద వేసినప్పటికీ, వాళ్ళకి తిట్టినప్పటికీ కూడా మనం లోపల పొగుడుతుంటాం. దాన్నే వ్యాజస్థుతి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సామాన్యాన్ని విశేషంతో కానీ, విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థించి చెబితే అది ఏ అలంకారం అని అడుగుతున్నాడు. అర్ధాంతరన్యాస, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, రూపకం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి గెస్ చేసి చెప్పండి. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అర్ధాంతరన్యాస అలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వస్తువు స్థితిని అధికం చేసి చెప్పే అలంకారం ఏది అని అడుగుతున్నాడు. స్వభావోక్తి, అతిశయోక్తి, సమాసోక్తి, ఇవన్నీ అని అడుగుతున్నాడు. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడం, వస్తువు స్థితిని అధికం చేసి చెప్పడం అంటే వస్తువు గురించి ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం, అంటే గోరింతను కొండంతలుగా చేసి చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? అతిశయోక్తి అలంకారం అంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ బి. మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది అని చెప్పింది అనుకోండి, అంటే చెరువుని సముద్రంతోన పోలుస్తున్నాడు, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడం, దాన్ని ఏమంటారు? అతిశయోక్తి అలంకారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్ధభేదం గల పదం అనేక పర్యాయాలు వస్తే అది ఏ అలంకారం అని అడుగుతున్నాడు. యమకం, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఒకే పదం మళ్ళీ మళ్ళీ రావడం, కానీ దానికి అర్ధభేదం ఉంటుంది. పక్క పక్కన కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వస్తే దాన్ని ఏమంటారు? యమకం అంటారు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కావ్యానికి శోభ తెచ్చేవి ఏవి అని అడుగుతున్నాడు. సంధి, అలంకారం, సమాసం, ఛందస్సు. కావ్యానికి శోభ తెచ్చేవి ఏంటండి? అలంకారం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపమాలంకారంలోని 4 ధర్మాలలో ఏదైనా ఒక ధర్మం లోపిస్తే అది ఏ అలంకారం అని అడుగుతున్నారు. లుప్తోపమ, పూర్ణోపమ, ధర్మలోప, ఇవన్నీ అని అడుగుతున్నారు. 4 ధర్మాలలో ఏదో ఒక ధర్మం లోపిస్తే దాన్ని ఏమంటారు? లుప్తోపమ అలంకారం అంటారు. ఒకవేళ అన్ని ఏది లోపించకుండా అన్ని కరెక్ట్ గా ఉంటే దాన్ని ఏమంటారు? పూర్ణోపమ అలంకారం. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం గల శబ్దాలంకారం ఏది అని అడుగుతున్నాడు. లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస. అర్ధభేదం ఉంటే దాన్ని ఏమంటారు? చేకానుప్రాస అంటారు. తాత్పర్య భేదం ఉంటే దాన్ని ఏమంటారు? లాటానుప్రాస అంటారు. సో కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. అవధారణ పూర్వపద కర్మాధారయమునకు గల మరొక పేరు అని అడుగుతున్నాడు. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకము, స్వభావోక్తి. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రూపకము. అవధారణ పూర్వపద కర్మాధారయమునకు గల మరొక పేరు ఏంటి? రూపకము. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.